హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం నిమ్మకాయ పచ్చడి తయారు చేసుకోబోతున్నామండి. ఇన్స్టెంట్ నిమ్మకాయ పచ్చడి చాలా ఈజీగా టేస్టీగా చేసుకోబోతున్నాం. అది కూడా అమ్మ చేతుల మీదుగా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇప్పుడు మనం చూద్దాం. ఒక గిన్నెలో బాగా పండిన నిమ్మకాయలు తీసుకొని అవి మునిగేంత వరకు వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి. నిమ్మకాయలు అనేసి బాగా ఉడికి పగిలేంత వరకు ఇలా చూపిస్తున్న విధంగా ఉడికిన తర్వాత వీటిని చల్లార్చుకోవాలి. చల్లార్చిన తర్వాత వీటిలో ఉన్న రసం అనేది ఒక గిన్నెలో పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా నిమ్మకాయలో రసం తీసి పక్కన పెట్టేసి, అలాగే దీంట్లో ఉన్న గింజలు కూడా తీసి పక్కన పడేసుకోవాలి. అలాగే మనం ఏవైతే నిమ్మకాయలో రసం పిండేసి ఆ తొక్కలు ఏవైతే ఉన్నాయో అవి పడేయకుండా వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇవి చివర్లో యాడ్ చేసుకోవాలి. ముక్కలు అనేవి చూపిస్తున్న విధంగా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే మిగిలిన నిమ్మకాయలన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా, ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం రోల్లో చేస్తున్నామండి చట్నీ. రోల్ లేని వాళ్ళు మిక్సీలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ముందుగా నిమ్మకాయల రసం రోట్లో వేసేసి 4 టేబుల్ స్పూన్లు ఎండుకారం వేసి 1 నిమిషం పాటు నిమ్మకాయ రసం అలాగే కారం కలిసేంత వరకు దంచాలి. ఇలా అయిన తర్వాత 10 నుంచి 15 ఎల్లిపాయ రెబ్బలను వేసుకొని అవి కాస్త కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత దీంట్లో జీలకర్ర, మెంతుల పౌడర్ వేసుకోవాలి, ఒక 2 టీ స్పూన్లు. ఇది కూడా కాస్త కలిసేంత వరకు దంచుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకొని దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఒక 1 టీ స్పూన్ రాళ్ళ ఉప్పు. అలాగే ఈ ఉప్పు కూడా కరిగేంత వరకు దంచేసుకొని దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసుకొని అన్నీ సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని మనం ముందుగా ఏవైతే నిమ్మకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నామో అవి కూడా వేసుకొని 1 నిమిషం పాటు మిక్స్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు పోపు రెడీ చేసుకోవాలి. దీనికోసం ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక 5 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్, అలాగే ఇది కాస్త వేడైన తర్వాత ఆవాలు కాసిన్ని, అలాగే ఎండుమిరపకాయలు ఒక 3-4. ఇవి కాస్త వేడైన తర్వాత దీంట్లో ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో నిమ్మకాయ పచ్చడిలో ఈ పోపు వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.